దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యింది. ఇలా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టితో సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియనుంది. అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల నియమావళి ఈ రోజుతో ముగియనుంది. ఈ రోజు జూన్ 5వ తేదీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా కోడ్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇక ఈ ఎన్నికలలో కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన విజయం సాధించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసినప్పటికీ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందింది. 175కు 175 సీట్లు సాధిస్తామన్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లను దక్కించుకోవడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీని కూడా దక్కించుకోలేదు. ఇక ఘన విజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.